డా మా ప్రియ ప్రభువా, మా తండ్రివి నీవే. అబ్బా నా తండ్రి అని ప్రార్థన చేయుటకు మాకు అవకాశం ఇచ్చినటువంటి దేవుడవు నీవే. మా పరలోకపు తండ్రిగా మా గురించి బాగా ఆలోచించువాడవు నీవే. భూమి మీద ప్రతి కుటుంబము ఏ తండ్రి వలన కుటుంబముగా పిలువబడుతుందో అనే భావన మా ముందు ఉంచిన వాడవు నీవే. మీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాం. సంఘంగా మేమందరం అర్పించిన మా ఆరాధన గైకొనమని వేడుకుంటూ ఉన్నాం. మీ మాటలు ధ్యానించనయుండగా మీరే మాతో మాట్లాడుమని, మీ స్వరాన్ని వినిపించి మమ్మల్ని సంధించుమని, మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి, ఆమెన్. దయచేసి కూర్చుందాం. సంఘమంతటికి ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రత్యేకమైనటువంటి ఆదివారం తండ్రుల దినోత్సవంగా మనం గుర్తిస్తున్నటువంటి ఆదివారాన్ని బట్టి మీకందరికీ కూడా మా ఇరువురు కాపర్లు, మా కుటుంబాల నుండి శుభాలు తెలియచేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియమైనటువంటి వారులారా, తండ్రులు చాలా గొప్పవారు అనేటువంటి విషయం మనమందరం కూడా ఒప్పుకోవలసినటువంటి విషయమే. మనమందరం కూడా ఈ రోజున ఈ స్థితిలో ఉన్నాము అని అంటే, మనం వెనక్కి తిరిగి ఆలోచన చేస్తే, ఒకవేళ ఆగి కొంచెం మన పూర్వరంగం, మన బ్యాక్గ్రౌండ్ ఒకవేళ ఆలోచన చేస్తే, మన తల్లిదండ్రుల యొక్క జీవితాల యొక్క సారం మన జీవితాల్లో కనబడతా ఉంది. వారు ఆలోచించిన, ఆశించినటువంటి జీవితాలు మనలో కనబడతా ఉంటాయి. దేవుడు అలాంటి గొప్ప జీవితాలను మన తల్లిదండ్రుల ద్వారా అనుగ్రహించినందుకు నిజంగా మనమందరం దేవునికి వందనస్తులమై ఉన్నాం. స్క్రీన్ బాబు. ప్రియ దేవుని సంగమా, ఈ రోజున ఈ ప్రత్యేకమైనటువంటి ఆదివారాన్ని పురస్కరించుకొని తండ్రి అనేటువంటి భావన మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడతా ఉన్నాను. మనమందరం కూడా క్రైస్తవులంగా, ఇందాక ప్రభు బల్ల దగ్గర కూడా మాట్లాడుతూ ఉన్నప్పుడు, కుటుంబాలు సంఘం వెలుపల ఉన్నాయి, కుటుంబాలు సంఘం లోపల కూడా ఉన్నాయి. భార్యాభర్తలు అనేటువంటి భావన, తల్లిదండ్రులు పిల్లలు అనేటువంటి భావన, అలాగనే సహవాసము స్నేహితులు అనేటువంటి భావన, అలాగనే సంఘం వెలుపట పనిచేసేటువంటి వారు ఉన్నారు, సంఘం లోపట పనిచేసేటువంటి వారు ఉన్నారు. అయితే వీటన్నిటిలో కూడా మనం ప్రత్యేకత చూపించవలసినటువంటి వారము, మనము ప్రత్యేకించబడినటువంటి జీవిత విధానాన్ని కనబరచవలసినటువంటి వారం అనే విషయాన్ని కూడా మనమందరం కూడా గమనించవలసినటువంటి వారం. మన జీవితాల్లో దేవుడు అనేకమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాల చేత ఇప్పటికే నింపాడు. ఒకవేళ ఇంగ్లీష్లో రాయబడినటువంటి ఒక సాంగ్ ఉంది, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, నేమ్ దెమ్ వన్ బై వన్ అనేటువంటి పాట ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకుంటే, అమెరికా ప్రాంతంలో ఒకానొక సందర్భంలో 19వ శతాబ్దంలో ప్రజలందరూ కూడా ఆర్థికంగా చితికిపోయి, వారి కుటుంబాలన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు, వారి భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉన్నప్పుడు, దేవుని సేవకుడైనటువంటి జాన్సన్ ఓట్మ్యాన్ జూనియర్ అనే ఆయన, ఇదిగో మీరు ఈ సందర్భంలో కృంగిపోవద్దు, ఈ సందర్భంలో మీరు ఏమాత్రం కూడా నిరుత్సాహపడవద్దు, దేవుడు ఇప్పటికే మీ జీవితానికి అనుగ్రహించినటువంటి కొన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, కొన్ని దీవెనలు ఉన్నాయి, వాటిని జ్ఞాపకం చేసుకోండి అని కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ నేమ్ దెమ్ వన్ బై వన్ అనేటువంటి ఒక పాటను రాశాడు. అది ప్రపంచం నలుమూలలకి కూడా విస్తరించబడినటువంటి పాటగా, చాలా ప్రచురణ గైకొన్నటువంటి పాటగా మనం చూస్తూ ఉన్నాం. తెలుగులో దాన్ని ఒకవేళ అనువాదం చేస్తే ఇలాగూ ఉంది: లెక్కించు నీ దీవెనల్ని, ఒక్కొక్కటిగా లెక్కించు, ప్రభువు నీకు చేసిందంతా కూడా కనుగొని నీవు ఆశ్చర్యపడతావు. ఒకవేళ ఇప్పుడు నీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉందేమో,
ఇప్పుడు నీ పరిస్థితి ఎటు తోచకుండా ఉందేమో, చీకటిగా నీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ఉందేమో, అడుగు తీసి అడుగు వేయటం చాలా కష్టంగా ఉందేమో, రేపేంటో తెలియనటువంటి పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు ఉన్నావేమో. అలాంటి పరిస్థితుల్లో నిన్ను బలపరిచేది, ధైర్యపరిచేది, నిన్ను నువ్వుగా స్థిరపరచుకునేది ఏంటి అని అంటే, ఇప్పటి వరకు దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలను లెక్కబెట్టు. ఒక్కొక్కటిగా నీకు గుర్తొచ్చిన, నీకు ఆలోచింపజేసిన ప్రతి కార్యాన్ని కూడా, ప్రతి దీవెన్ని కూడా ఒక్కొక్కటిగా లెక్కబెట్టి రాసుకో. ప్రభువు నీకు చేసిందంతా కూడా కనుగొని నువ్వు ఆశ్చర్యపడిపోతావు అని అంటాడు. జీవితకాలపు తుఫానులందు విసికి నీవు విసిరవేయబడినప్పుడు, భారమైన సిలువను మోయలేక నిరాశతో నువ్వు కృంగిపోయినప్పుడు లెక్కించు. దేవుడు నీ జీవితంలో ఏం చేశాడో లెక్కించు. నీ భార్య జీవితంలో ఏం చేశాడో లెక్కించు. నీ కుమారుల జీవితంలో ఏం చేశాడో లెక్కించు. నీ పనిలో ఏం చేశాడో లెక్కించు. నీ జీవిత ప్రయాణంలో అడుగడుగున ఆయన నీకు ఇస్తున్న దీవెనలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా రాసుకొని దేవునికి వందనాలు చెల్లించు అంటాడు. లోకపు పోరాటాలు ఎదురైనప్పుడు భయపడి నువ్వు వెనుకంజ వేయకు. దేవుని హస్తం నిన్ను నడిపించును, ఆయన కృప నిన్ను ఆదరించును. లెక్కించు నీ దీవెనల్ని, ఒక్కొక్కటిగా లెక్కించు అని అంటాడు. ఒకవేళ మనం అలాగూ లెక్కిస్తూ పోతే దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదాలు, దేవుడు మనకిచ్చినటువంటి దీవెనలు ఒకవేళ లెక్క పెడితే వాటిలో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నా. కొన్ని సందర్భాల్లో మనం చిన్నవారిగా ఉన్నప్పుడు, వయసులో చిన్నవారిగా ఉన్నప్పుడు మనం మన పిల్లలకి ప్రార్థన నేర్పిస్తూ ఉంటాం. వారికి కొత్త యూనిఫామ్ వచ్చినప్పుడు వారి చేతుల్లో పెట్టి ఏమంటాం అయ్యానంటే, దేవా నాకు కొత్త బట్టలు ఇచ్చావు, నీకు వందనాలు అని నేర్పిస్తాం. అలాగనే ఒకవేళ మొబైల్ ఫోన్ ఫస్ట్ టైం కొనిచ్చారు పిల్లలకి, అప్పుడు ఏమంటారు అయ్యానంటే, దేవా నువ్వు నాకు మొబైల్ ఫోన్ ఇచ్చావని నువ్వు దేవునికి వందనాలు చెప్పు అని నేర్పిస్తాం. మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, లేకపోతే మన ఆత్మీయ స్థితి పరిపక్వత చాలా తక్కువగా ఉన్నప్పుడు మనం దేనికి వందనాలు చెల్లిస్తాం, దేన్ని దేవుని దీవెనలుగా ఆశీర్వాదాలుగా భావిస్తామనంటే, వస్తువులను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తాం, వస్తువులను బట్టి దేవుణ్ణి స్తుతిస్తాం. ఒకవేళ ఇప్పటికీ కూడా ఒకవేళ మీరు వస్తువులను బట్టి దేవుణ్ణి స్తుతించేటువంటి వారిగా ఉంటే, అనగా వాహనాన్ని బట్టో, కారును బట్టో, ఇల్లును బట్టో, ఇంకా ఏదో దాన్ని బట్టో మీరు దేవునికి అయా నీకు వందనాలు అని అక్కడ మాత్రమే ఆగిపోయే వారిగా ఉంటే, ఆత్మీయ జీవితంలో ఇంకా పరిపక్వతలో నీకు రాలేదు అనేటువంటి విషయాన్ని కూడా నన్ను ఈ సందర్భంగా జ్ఞాపకం చేయనియండి. కొంచెం ఆత్మీయ జీవితంలో పరిపక్వత చెందిన తర్వాత పెద్దవారిగా అయినప్పుడు పెద్దవారు చేసేటువంటి ప్రార్థనలు వేరుగా ఉంటాయి. దేవుడు చూపిన కృపను బట్టి, మన జీవితాల్లో ఆయన చేసిన కార్యాలను బట్టి మనం దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటాం. ఇంకొంచెం పరిపక్వత చెందిన ప్రార్థనలు ఏంటాయనంటే, దేవుడు నా జీవితంలో ఉంచిన వ్యక్తులను బట్టి ప్రార్థన చేస్తాం, వందనాలు చెల్లిస్తాం. సంబంధ బాంధవ్యాలను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. వీటన్నిటికీ మించి ఇవన్నీ కూడా దేవుని ఆశీర్వాదాలు లెక్కబెట్టుకుంటూ వెళితే, దేవుడు మనకిచ్చిన వస్తువులు, దేవుడు మనకై చూపిన కృప, దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాలు, దేవుడు నా జీవితంలో ఉంచిన వ్యక్తులు, సంబంధాలు, సంబంధ బాంధవ్యాలు, వీటన్నిటికీ మించి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప ఆశీర్వాదం దీవెన ఏంటాయనంటే సంఘం. సంఘాన్ని మనం అందరం కలిగి ఉండడం, సహవాసాన్ని మనం అందరం కలిగి ఉండడం, నిజంగా మనం అందరం కూడా దేవుని చేత దీవించబడిన, ఆశీర్వదించబడిన స్థితిలో ఉన్నాము అనటానికి ఇంకొక విషయం లేదు. బ్యాప్టిస్ట్ చర్చ్ సనత్ నగర్ సంఘంలో ఇది చాలా అనుభవపూర్వకం. 4 సంవత్సరాల క్రితం వచ్చిన, 5 సంవత్సరాల క్రితం వచ్చిన, సంవత్సర క్రితం వచ్చిన ఈ సంఘంలో ఎప్పటి నుండో ఉన్నటువంటి వారు చూపించేటువంటి ప్రేమ ఇంకా ఏ సంఘంలో కనబడదు. ఈ సంఘంలో కొత్త వారికి ఇచ్చేటువంటి స్థానం ఇక ఏ సంఘంలో కనబడదు. వీళ్ళు కొత్తగా వచ్చారులే అనే భావన ఉండదు. కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా ఇక్కడ ప్లేస్ ఇచ్చేస్తారు, కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా అక్కడ ప్లేస్ ఇస్తారు. కానీ కొన్ని సంఘాలు అలా ఉండదు. యాడ్ నుంచి వచ్చావు అని అంటారు. బ్యాప్టిస్ట్ చర్చ్ సనత్ నగర్ అలా కాదు. దేవుడు ఇలాగున్న సంఘంలో ఇలాంటి ప్రేమ ఆప్యాయతల్ని, ఒకరికొకరు గౌరవించుకొని వారిని గుర్తించేటువంటి భావనని సంఘంలో ఉంచడం. మనమందరం కూడా ఆయా పరిస్థితుల్లో, కుటుంబాలు కష్టంలో ఉన్నప్పుడు, నష్టంలో ఉన్నప్పుడు సంఘమంతా కూడా ఆ కుటుంబంతో చేరి వారికి ఆదరణ ఇచ్చి ప్రార్థించటం, బలపరచటం, ధైర్యపరచటం, ఆయా విభాగాలుగా స్త్రీల సమాజంగా, ఎగ్జిక్యూటివ్ కమిటీగా, సంఘంగా వారికి బలం చేకూరేలాగా మన పరిచర్యలు అందించడం అనేది ఈ సంఘంలో దేవుడు మనకిచ్చినటువంటి కృప. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదాలను లెక్కబెట్టుకుంటూ వెళితే, ఆయన మనకు వస్తువులను ఇచ్చాడు, ఆయన మాకు కృపనిచ్చాడు, ఆయన ఎన్నో కార్యాలు చేశాడు.
మనకు వ్యక్తులను ఇచ్చాడు, సంబంధాలను ఇచ్చాడు, బాంధవ్యాలను ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, అన్నిటికీ మించి సంఘము అనేటువంటి వ్యవస్థను, ఆధ్యాత్మిక కుటుంబాన్ని కూడా ఇచ్చి దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. ఇది మనమందరం కూడా దేవునికి వందనాలు చెల్లించాల్సినటువంటి విషయం. కొంచెం ఆగి ఆలోచిస్తే అమ్మ నాన్న కూడా చాలా గొప్ప ఆశీర్వాదం మనకి. వాళ్ళు మా అమ్మ నాన్నలే. అవకాశం ఉంది కాబట్టి నేను పెట్టుకున్నా, అవకాశం ఉంటే మీరు కూడా పెట్టుకోండి. అమ్మ నాన్న మనకందరికీ కూడా చాలా ఆశీర్వాదం. మనమందరం కూడా ఈ రోజున క్రైస్తవ ప్రపంచంలో ఉన్నాము అని అంటే అందరి విషయంలో ఇది కరెక్ట్ అని నేను చెప్పలేను, కానీ దాదాపుగా 90% మంది మీ అమ్మ నాన్న ఆదివారం ఉదయాన్నే లేపి నిన్ను కొట్టో తిట్టో, నిన్ను అరిచో గెలికో, నీకు స్నానం చేయించి సండే స్కూల్కి అలవాటు చేశారు కాబట్టి ఈరోజు నువ్వు ఇక్కడ ఉన్నావు. అమ్మ నాన్న మనకిచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం. అంత మాత్రమే కాదు, నీ ప్రతికూల పరిస్థితుల్లో, నీ అననుకూల పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు ప్రార్థన చేసుకోవడానికి నీకు అవకాశం ఉందో లేదో తెలియదు, ఒకవేళ నువ్వు ప్రార్థన చేసుకోవడానికి సమయం ఉందో నీకు తెలియదు, కానీ నువ్వు కష్టంలో ఉన్నావు అని అంటే, నువ్వు ఇరుకుల్లో ఉన్నావు అని అంటే, నువ్వు దుఃఖంలో ఉన్నావు అని అంటే వాళ్ళు నీకన్నా ఎక్కువగా నిద్రాహారాలు మాని ప్రార్థించేటువంటి తల్లిదండ్రులుగా ఉంటారు. ప్రియమైనటువంటి వారలారా, ఇది మనందరి జీవితాల్లో మనందరం కూడా ఒప్పుకోవలసినటువంటి విషయం. వారి త్యాగాలు మనం ఆలోచన చేయాలా, వారు తినకుండా మనకు పెట్టినటువంటి దినములు మనం ఆలోచన చేయాలా, వాళ్ళు కొనుక్కోకుండా మనకు కొత్త బట్టలు ఏర్పాటు చేసినటువంటి దినాలు మనం ఆలోచన చేయాలా. నాన్న నువ్వెందుకు కొనుక్కోలేదంటే, ఏమైందిరా ఇప్పుడు ఇది బాగానే ఉంది కదా అని చెప్పి వాళ్ళు కొత్త బట్టలు కొనుక్కోకుండా పిల్లలకి కొత్త బట్టలు కొనిచ్చినటువంటి దినాలు మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఒకవేళ తల్లిదండ్రులకు ఇక్కడ మీరు కూర్చొని ఉన్నారు, అమ్మమ్మలు తాతయ్యలకి ఇక్కడ కూర్చొని ఉన్నారు, కానీ వెనక్కి వెళ్ళి దేవుని దీవెనలు ఒకవేళ మీరు లెక్క పెట్టుకుంటే అత్యంత విలువైనటువంటి దీవెన, ఆశీర్వాదం ఏంటంటే అమ్మ నాన్న. ప్రియమైనటువంటి వారలారా, చాలా సందర్భాల్లో వాళ్ళు మంచం మీద ఉన్నా పర్లేదు, కానీ వాళ్ళు ఉంటే చాలు అనుకుంటాం నాన్న గురించి. నాన్నను కోల్పోయినటువంటి వారిని కదిలిస్తే వాళ్ళ జీవితంలో ఎంత దుఃఖం ఉంటుందో మనం ఆలోచన చేయడానికి అవకాశం ఉంది. ఒకవేళ వాళ్ళు అట్లున్నా పర్లేదు పాస్టర్ గారు, మేము చూసుకుంటాం, కానీ వాళ్ళు ఉంటే చాలు అనేటువంటి భావన నాన్నల గురించి, అమ్మల గురించి మనమందరం కూడా కలిగి ఉంటాం. ప్రియమైనటువంటి వారలారా, దేవుడు అమ్మ నాన్న అనేటువంటి విషయంలో ఆయన అనాది కాల సంకల్పంలో వారికి మాత్రమే నువ్వు ఉండాలని నిన్ను ఆయన సంకల్పంలో, ఆయన సమయంలో నిన్ను ఇచ్చినట్టుగా, నువ్వు కలిగి ఉన్నట్టుగా నువ్వు గమనించాల్సినటువంటి విషయం. ప్రియమైనటువంటి వారలారా, చాలామంది మనల్ని పిలుస్తూ ఉంటారు. నన్ను పిలిచేటువంటి మాటలు మనం పెట్టుకున్నాం. ఒకవేళ నన్ను కొంతమంది ఏమని పిలుస్తారా అని అంటే పాస్టర్ గారు అని పిలుస్తారు. ఒకవేళ బయటికి ఎక్కడైనా సంఘాలకు వెళితే రెవరెండ్ డాక్టర్ డానియల్ సాల్మన్ గారు అని పిలుస్తారు. అలాగనే నా ఫ్రెండ్స్ ఒకవేళ ఫోన్ చేస్తే ఏమంటారంటే, యారా మామ బాగున్నావా అని అంటారు. ఒకవేళ ఈ మధ్య కాలంలో ఒకవేళ సంబంధ బాంధవ్యాలు పెరిగితే ఏమ్రా బావా అని అంటారు. మా అన్నదమ్ములు ఏమంటారంటే, యారా చిన్నోడా బాగున్నావా అని అంటారు. మా అమ్మ నాన్న ఏమంటారు అంటే, యాయా ఎలా ఉన్నావు తిన్నావా అని అంటారు. మా ఆవిడ ఏమంటుంది అంటే, ఇదిగో అని అంటుంది అనమాట. వీటన్నిటిల్లో పాస్టర్ గారిని పిలిచినా, రెవరెండ్ డాక్టర్ డానియల్ సాల్మన్ గారిని పిలిచినా, ఏరా మామ అని పిలిచినా, ఏమిరా బావా అని పిలిచినా, చిన్నోడా అని పిలిచినా, ఏయా అని పిలిచినా, ఇదిగో అని పిలిచినా, వీటన్నిటికంటే కూడా అత్యంత మధురమైనటువంటి పిలుపు ఏంటంటే బాబా. ఇది నా కూతురులు పిలిచేదన్నమాట. ఒక తండ్రికి తన పిల్లలు పిలిచేటువంటి పిలుపు చాలా చాలా మధురమైనటువంటి పిలుపు. నానా అని పిలిచేటువంటి వారు కొంతమంది ఉంటారు, డాడా అని పిలిచేటువంటి వారు కొంతమంది ఉంటారు, పపా అని పిలిచేటువంటి వారు కొంతమంది ఉంటారు, డాడీ అని పిలిచేటువంటి వారు కొంతమంది ఉంటారు, ఏ అనిల్ అని పిలిచేటువంటి వారు కొంతమంది ఉంటారు. కారణం ఏంటో తెలుసా? అంత ఫ్రెండ్లీగా ఉంటారు వాళ్ళు. వాళ్ళకి డాడీ, నాన్న, అప్ప, బబ్బా, పప్ప అనవసరంలా పేర్లు పెట్టి పిలిచేటువంటి వారు కూడా ఉంటారు. ఇదంతా కూడా తల్లిదండ్రులు పిల్లలకు వారికి ఇచ్చినటువంటి ఆ సంబంధ బాంధవ్యాల పరిపక్వతను బట్టి మనం అర్థం చేసుకోవాలా. ప్రియమైనటువంటి వారలారా, ఇంటికి వెళ్ళగానే లేకపోతే ఏదైనా ఊరికి వెళ్ళగానే వాళ్ళు ఫోన్ చేసి బబ్బా అని పిలిస్తే చాలు, ఇక ఆ రోజు కష్టం అంతా కూడా పక్కకి వెళ్ళిపోద్ది. నాకే కాదు, ఎవరికైనా పిల్లలు ఒకవేళ ఫోన్లో మాట్లాడితేనో, వాళ్ళ వీడియో కాల్ మాట్లాడితేనో, లేకపోతే వాళ్ళు మనల్ని పలకరిస్తేనో అది చాలా చాలా ఊరట కలిగించేటువంటి విషయం, చాలా హృదయానికి నెమ్మది కలిగించేటువంటి విషయం. తండ్రిగా ఉండడం, నాన్నగా ఉండడం ఎంతో ఎంతో దేవుడు మనల్ని ఆశీర్వదించి ఇచ్చినటువంటి విషయం. ఒకవేళ ఒక తండ్రి తన గురించి ఇలా రాసుకుంటే ఇలా రాసుకుంటాడేమో అనిపించింది, రాశాను.
నా రెక్కల కష్టం మీ ఎదుగుదలై కనిపిస్తుంటే, నా నుదుటి చెమట చుక్కలు మీ పెదవులపై చిరునవ్వులై విరుస్తుంటే, నా గుండెల్లో పొంగే ఆనందానికి అక్షరాలు చాలవు. మీరు వేసే ప్రతి అడుగులో నేను పడ్డ అడుగుల అలసట మాయమవుతుంది. సమాజం మిమ్మల్ని చూసి గౌరవిస్తుంటే లోకం నన్ను గెలిపించినట్టు ఉంటుంది. నాన్ననై నిలబట్టంలోనే నా జీవిత పరమార్థం నిండి ఉంది. రెక్కలు ముడుచుకొని నేలపైన నిలిచింది మిమ్మల్ని ఆకాశమంత ఎత్తుకు ఎగరేయటానికే. నాన్నలు ఎప్పుడు కూడా ఇలానే ఆలోచన చేస్తారు. తండ్రులు ఎప్పుడు కూడా ఇలానే ఆలోచన చేస్తారు. పిల్లల విజయాలు వాళ్ళ విజయాల్లాగా చెప్పుకుంటారు. పిల్లల ఆనందాలు వాళ్ళ ఆనందాల్లాగా చెప్పుకుంటారు. పిల్లలు సాధించినటువంటి విషయాలు వాళ్ళు ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంతగా చెప్పుకుంటారు. పిల్లలు అమెరికా వెళ్తే మాటకు ముందు మాటకు వెనక అమెరికాలో అని అంటూ ఉంటారు. అంటే ఏంటో తెలుసా? గర్వం కాదు, అహంకారం కాదు, నా కుమారుడు సాధించి అక్కడికి వెళ్ళాడు అని చెప్పుకోవడం. చాలా సందర్భాల్లో ప్రియమైనటువంటి వారలారా, అప్పటి వరకు ప్రతి సందర్భంలో పిల్లలకు తండ్రులు కొనిచ్చేటువంటి వారుగా ఉంటారు. పిల్లలకు ఉద్యోగాలు వచ్చి స్థిరపడిన తర్వాత వాళ్ళు మొట్టమొదటిసారిగా పండక్కో పబ్బానుకో వాళ్ళు వస్త్రాలు పెడితే, లేకపోతే ఉంగరాలు పెడితే, లేకపోతే కారు కొనిస్తే, లేకపోతే ఇల్లు కొనిచ్చి నాన్న ఈ రూమ్ నీకేనంటే అంతకు మించినటువంటి సంతోషం, అంతకు మించినటువంటి ఆనందం, గోల్డ్ మెడలు ఇంకొకటి ఉండదన్నమాట తల్లిదండ్రులకి. తల్లిదండ్రులుగా దేవుడు పిల్లలతో పెట్టినటువంటి సంబంధంలో ఇంతటి ఆనందాన్ని ఆస్వాదించడానికి అవకాశం ఉంది. ప్రియమైనటువంటి వారలారా, అయితే విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే ఈ తల్లిదండ్రులుగా ఉండడం, లేకపోతే దేవుడు పిల్లల్ని ఎందుకు ఇస్తాడో తెలుసా అనేటువంటి ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తే, తండ్రిగా నువ్వు ఉన్నా, తల్లిగా నువ్వు ఉన్నా, అనగా పిల్లల్ని నువ్వు కలిగి ఉంటే, తండ్రిగా తల్లిగా ఒకవేళ ఎవరైనా నువ్వు ఆదరిస్తూ ఉంటే, దేవుడు మనకు అక్కడ నుండి నేర్పించేటువంటి విషయాలు ఏంటంటే మొట్టమొదటిగా ప్రార్థన నేర్పిస్తాడు. ఒకవేళ ఆ తండ్రికి ప్రార్థన చేయడం ఎలాగో తెలియకపోవచ్చు, ఎప్పుడు కూడా ఇక్కడ కూర్చొని వెనక వెళ్ళిపోయేటువంటి తండ్రిగా ఉండొచ్చు. కానీ పిల్లగాడికో అమ్మాయికో అనారోగ్యం పాలై హాస్పిటల్లో ఉండి డాక్టర్ గారు 24 గంటలైతే కానీ నేను ఏమి చెప్పలేను అనేటువంటి మాట తండ్రి చెవిన పడింది అనుకోండి, ఆ తండ్రి 10 మందిలో ఏడవపోవచ్చు కానీ బాత్రూంలోకి పోయి ఏడుస్తాడు. ఆ తండ్రి 10 మందిలో ప్రార్థన చేయకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఎక్కడో ఒక చాటుకెళ్ళి మనసులోనో ఆ గోడ పక్కన నిలవబడి, అయ్యా నేను ఇంతవరకు నిన్ను అడగలేదయ్యా, ఈ ఒక్కటి అడుగుతున్నా, నా కుమారుని కాపాడు అని అంటాడు. తల్లిదండ్రులకు ప్రార్థన ఎవరు నేర్పిస్తారయ్యానంటే పిల్లలు నేర్పిస్తారు. పిల్లలు కలిగి ఉండడం మన జీవితాల్లో ఒక ఆనందం, ఒక ఆశీర్వాదం. ఏంటయ్యానంటే మనం ప్రార్థన చేయడం నేర్చుకుంటాం, పిల్లల గురించి మొరపెట్టడం నేర్చుకుంటాం. తల్లిదండ్రులుగా ఉండడం త్యాగాన్ని నేర్పిస్తూ ఉంది. ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. మనం అందరం కూడా మనకు ఉన్నా లేకపోయినా మన పిల్లలు బాగుండాలని ఆలోచన చేస్తాం. మన పిల్లలు సౌకర్యాలు కలిగి ఉండాలని ఆలోచన చేస్తాం. అమ్మో మేము ఎండలో తిరిగాం, వాళ్ళు ఎండలో తిరగొద్దు అని ఆలోచన చేస్తాం. మనలోనే ఒక యవనస్తుల కుటుంబం ఉంది. వారిని ఈ మధ్య దేవుడు వారిని ప్రేమించి వారి గర్భఫలాన్ని తెరిచి ఆశీర్వదించాడు. ఆ తర్వాత నేను అనుకున్నాను, ముందు బిడ్డను తీసుకొచ్చి ప్రార్థన చేపిస్తారేమో అనుకున్నాను. కానీ తరువాత ఏం జరిగిందయ్యానంటే అనతి కాలంలోనే కారుని తీసుకొచ్చాడు. అబ్బాయి ఏంటి కారుని తీసుకొచ్చావనంటే, నా బిడ్డ తిరగడం కారులోనే తిరగాలి పాస్టర్ గారు అని అంటా ఉన్నాడు. మేము ఎండలో తిరుగుతూ ఉన్నాం, కానీ నా బిడ్డ రోడ్డు మీదకి వచ్చిందంటే కారులోనే రావాలా? తల్లిదండ్రులుగా మనం అలా ఆలోచన చేస్తాం. అది ఎంతవరకు కరెక్ట్ రైట్ అని తర్వాత మాట్లాడుకుందాం. కానీ తల్లిదండ్రుల ప్రేమ గురించి మాట్లాడుతూ ఉన్నాను, తల్లిదండ్రుల ఆశల గురించి మాట్లాడుతూ ఉన్నాను. వారికి ఉన్నా లేకపోయినా పిల్లలకి ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడతారు. త్యాగాన్ని నేర్పిస్తూ ఉంది. అలాగనే క్షమించడం నేర్పిస్తూ ఉంది. భార్యలో ఒకవేళ నోరు పెద్దగా చేసి మాట్లాడితే వాళ్ళకంటే డబుల్ మాట్లాడతారు పురుషులైనటువంటి వారు. కొందరైతే పక్కకి వెళ్ళిపోతారు. పిల్లలు ఎంత పెద్దగా మాట్లాడినా అది ఒకవేళ ఆడపిల్లలు మాట్లాడారనుకోండి, తండ్రులు అస్సలు ఏమనలేరు, ఇక కాము కూర్చుంటారు. నీకేం తెలుసు డాడీ, నువ్వేం మాట్లాడుతావు, నోరు మూసుకొని పో అని అంటారు. అవసరమైతే కూడా ఆడపిల్లలైనటువంటి వారు తండ్రిని పట్టుకొని నువ్వు మోసుకో పక్కడికి వెళ్ళు అని అంటారు. వెళ్ళిపోవాల్సిందే, ఏం చేయలేం. నా పెద్ద కూతురు ఉంది. నేను అప్పుడప్పుడు చాలా సేపటి తర్వాత ఇంటికి వెళ్తే టీవీ చూస్తూ ఉంటుంది. నేను వెళ్ళి ఇట్లా చూస్తా, సీరియస్గా ఇట్లా చూస్తా. నా పెద్ద కూతురు ఏం చేస్తాయనంటే ఓకే అని చెప్పేసి టీవీ ఆఫ్ చేసేసి వెళ్ళి పుస్తకాలు పట్టుకుంటుంది. నా చిన్న కూతురు ఉంది, అదే లుక్ ఇస్తా, ఇట్లా చూస్తా. నా చిన్న కూతురు ఏమంటుంది తెలుసా, అయితే ఏంటి ఇప్పుడు టీవీ ఆఫ్ చేయాలా ఏంటి అని అంటది. ఎంత విచిత్రం చూడండి. ఇప్పుడు ఆమె కామ్గా వెళ్ళిపోయినా నేనేం చేయలేను. ఏంటి ఇప్పుడు నువ్వు చూస్తే టీవీ ఆఫ్ చేయాలేంటి అన్నా నేనేమి చేయలేను. కారణం ఏంటంటే క్షమించటం నేర్పిస్తారు పిల్లలు మనకి. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మనకు బాగుంటుంది, వాళ్ళు ఎదురు మాట్లాడుతూ ఉంటే మనకు బాగుంటుంది. వాళ్ళు ఎదురు మాట్లాడటం స్టార్ట్ చేస్తే తట్టుకోవడం చాలా కష్టం.
కానీ అక్కడ కూడా క్షమించడం మనం నేర్చుకుంటాం, సహనాన్ని మనం నేర్చుకుంటాం. అంత మాత్రమే కాదు, పిల్లలు ఇంకోటి ఏమి నేర్పిస్తారో తెలుసా? మన భార్యలను, మన భర్తలను అర్థం చేసుకోవడంలో మెరుగుపరుస్తారంట వాళ్ళు. మన భార్యలను, మన భర్తలను మెరుగుపరుచుకోవడంలో అర్థం చేయిస్తారు వాళ్ళు. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు మనకు పిల్లల్ని ఎందుకు ఇస్తాడయ్యానంటే, ఇదిగో ఇన్ని విషయాలు నేర్పించడానికి పిల్లల్ని దేవుడు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. నాన్న అనేటువంటి శీర్షికన ఈ రోజున కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో నుండి మీ మధ్యలోనికి తీసుకురావాలని ఇష్టపడతా ఉన్నాను. చదవబడినటువంటి వాక్య భాగం మత్తయి సువార్త 3వ అధ్యాయం 16-17 వచనాలు. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరువబడిను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దం ఆకాశము నుండి వచ్చెను. ప్రియమైనటువంటి వారలారా, మొట్టమొదటి విషయం, దైవికమైనటువంటి తండ్రి అనేటువంటి విషయాలను మీ మధ్యలోనికి తీసుకురావాలని ఇష్టపడతా ఉన్నాను. దైవికమైనటువంటి తండ్రి తన కుమారుడికి కానీ తన కుమార్తెకి కానీ ఎలా ఉండాలి, లేకపోతే ఎలా ఉంటాడు అనేటువంటి విషయాలు మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడతా ఉన్నాను. మీతో పాటు నేను కూడా నేర్చుకుంటా ఉన్నాను. ఒక దైవికమైనటువంటి తండ్రి తన కుమారుడికి తన కుమార్తెకు ఇవ్వాల్సినటువంటి విషయాలు. మొట్టమొదటి విషయం ఏంటంటే, అక్కడ ఉంటాడు. ఎక్కడ? తన కుమారుడు తన కుమార్తె ఎక్కడైతే ఉంటారో అక్కడ తండ్రి ఉంటాడు. ఇది దైవికమైనటువంటి విషయం. ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం, యేసుక్రీస్తు బాప్తిసం తీసుకుంటా ఉన్నాడు. ఇక్కడ ఒక వ్యక్తి జీవితంలో బాప్తిసం తీసుకోవడం అనేది ఆ రోజుల్లోనూ ఈ రోజుల్లోనూ చాలా ఒక మంచి విలువ కలిగిన గొప్పదైనటువంటి పండగ లాంటి విషయం. మనం ఇక్కడ గమనిస్తే యేసుక్రీస్తు బాప్తిసం తీసుకునేటప్పుడు అక్కడ ఆయన తల్లి అయినటువంటి మరియ మనకు కనబడడం లేదు. ఇదిగో నువ్వు తండ్రిగా ఉండు ఈ భూలోకంలో అని చెప్పబడిన యోసేపు కూడా అక్కడ ఉన్నట్టుగా మనకు కనబడడం లేదు. ఇంకా ఎవరు తనకు సంబంధించినటువంటి వారు అక్కడ ఉన్నట్టుగా మనకు కనబడడం లేదు. అదే ఒకవేళ ఈ రోజుల్లో మన వాళ్ళు ఎవరైనా బాప్తిసం తీసుకుంటా ఉంటే మనం అందరినీ పిలుస్తాం, బంధువుల్ని పిలుస్తాం, చుట్టాలని పిలుస్తాం, సంఘాన్ని పిలుస్తాం. ఒక్కొక్క బాప్తిస్మానికి 100 మంది వచ్చినటువంటి రోజులు కూడా మన సంఘంలో ఉన్నాయి. బాప్తిసం తీసుకునేటప్పుడు అది ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం, ఒక ఘనమైనటువంటి విషయం. అది ఆ సందర్భంలో ఇక్కడ పరలోకపు తండ్రి ఏం చేస్తా ఉన్నాడు ఆయనంటే, యేసుక్రీస్తు బాప్తిసం తీసుకునే టైంలో ఆయన అక్కడ ఉన్నాడంట. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చును, ఇదిగో ఆకాశము తెరువబడిను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. ప్రియమైనటువంటి తండ్రులారా, ఈ రోజున తండ్రుల దినోత్సవం కాబట్టి తండ్రులు అని సంబోధిస్తూ ఉంటాను. తల్లిదండ్రులు ఇద్దరు తీసుకోండి. తండ్రులు ఏం చేయాలి అంటే, మన కుమారులు మన కుమార్తెలు వాళ్ళ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన సమయాల్లో వాళ్ళతో పాటు మీరుండాలని వాళ్ళు కోరుకుంటారు. కొంతమంది బయటపడి చెబుతారు, కొంతమంది బయటపడి చెప్పలేరు. కానీ తండ్రిగా నువ్వేం చేయాలి అని అంటే, నువ్వు ఆ విషయాలను గమనించి నీ కుమారుడు నీ కుమార్తె యొక్క అత్యంత ప్రాముఖ్యమైన విషయాల్లో నువ్వు ఉండడానికి నువ్వు తీసుకోవాలా, సమయం తీసుకోవాలా. చాలామంది తండ్రులు ఏం చేస్తూ ఉంటారో తెలుసా? భార్యలకు అప్పచెప్తూ ఉంటారు, అమ్మా నువ్వు చూసుకో నాకు పని ఉంది అని. కానీ బైబిల్ దాన్ని ఆమోదించదు. తల్లిగా తండ్రిగా నీకు ఇవ్వబడినటువంటి బాధ్యతలు ఏంటాయనంటే, నీ కుమారుడు ఒకవేళ స్కూల్లోనో కాలేజీలోనో ఒక మంచి స్థాయిని పొందుకొని అవార్డు తీసుకుంటా ఉన్నాడు. అక్కడ ఎంతమంది ఉన్నా నీ కుమారుడికి నీ కుమార్తెకు ఆనందం ఉండదు. కానీ తండ్రిగా నువ్వు నిలవబడి దూరం నుండి చూసే ఒక నవ్వుంట చూసావా, అది చాలు వాళ్ళకి. కానీ చాలామంది తల్లిదండ్రులు ఆ సందర్భంలో అక్కడ ఉండరు. ఆ సందర్భాన్ని పంచుకోవడానికి ఒకవేళ ఫోన్ చేసినా కానీ, అరే అవునవునా నేను డ్రైవింగ్ చేస్తున్నా ఉండు తర్వాత చేస్తాను ఫోన్ పెట్టేసి మరలా 3 రోజులకు ఇంటికి వచ్చిన తర్వాత అసలు ఆ విషయం గుర్తులేనట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా, పిల్లల యొక్క మానసిక ధైర్యాన్ని పెంచేటువంటి విషయం ఏంటంటే, మీ పిల్లల యొక్క ప్రాముఖ్యమైన విషయాల్లో మీరు వారితో ఉండడం, వారి పక్కనే ఉండడం, వారిని ప్రోత్సహించటం, వారిని బలపరచటం, వారిని ధైర్యపరచటం, వారి భుజాన్ని తట్టి ఎవరున్నా లేకపోయినా నేనున్నాను అని చెప్పటం. ప్రియమైనటువంటి వారులారా, మనలో చాలామంది మానసికంగా అంత ఆరోగ్యంగా ఉండేటువంటి వారు లేరు ప్రస్తుతం ఉన్నటువంటి ఒత్తిళ్లను బట్టి. అలాంటి సందర్భంలో కొన్నిసార్లు ఆ పిల్లలు వారి ఒత్తిడి ఎవరికి చెప్పుకోవాలా, వారి భావన ఎవరికి చెప్పుకోవాలా అనే ఆలోచనతో తల్లి దగ్గరకో తండ్రి దగ్గరకో రావాలని ఆలోచన చేస్తారు. చాలామంది మగపిల్లలకి ఈ మాట చెప్పనియండి, సైకాలజీ ప్రకారం చెప్తా ఉన్నాను,
చాలామంది మగపిల్లలకి వారి తండ్రి దగ్గరకు వెళ్ళి హక్ చేసుకోవాలని ఉంటుంది. కానీ మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, ప్రభావాలను బట్టి చాలా సందర్భాల్లో మనం ఆ అవకాశం ఇవ్వం. వాళ్ళు అలాగనే ఆ భావంలో నుండి బయటికి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి తండ్రులారా, ఇక్కడ యేసుక్రీస్తు యొక్క జీవితంలో ఒక అత్యంత ప్రాముఖ్యమైన ఘట్టంలో పరలోకపు తండ్రి అయినటువంటి దేవుడు ఆయన ఎవరు పిలవలేదు. ఒకవేళ మనం గమనిస్తే యేసు ప్రభు ఒకవేళ ప్రార్థన చేసి ఉంటాడా? రాయబడలేదు. నాయనా నేను రేపొద్దున బాప్తీసం తీసుకుంటున్నా, నువ్వు ఖచ్చితంగా అక్కడ ఉండాలని చెప్పాడా? చెప్పబడలేదు. అడిగాడా? అడగబడలేదు. అడిగినా అడగకపోయినా ఇక్కడ మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఆ కుమారుడి యొక్క అత్యంత ప్రాముఖ్యమైన సందర్భంలో, సమయంలో ఆ తండ్రి ఆ కుమారుడి దగ్గర ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఉంటాడు తండ్రి, అక్కడ ఉంటాడు. ప్రియమైనటువంటి వారలారా, ఒకవేళ తండ్రులు ఆ విధంగా కుమారుల పట్ల, కుమార్తెల పట్ల ఉంటే దానివల్ల జరిగేటువంటి లాభం ఏంటో తెలుసా? ఒకవేళ అక్కడ ఉన్నటువంటి వారు నీ కుమారుని చూసి ఏదైనా సందర్భంలో, అరే ఎవడరా వీడు, ఏంటేంటో చేస్తూ ఉన్నాడు, ఒక పట్టుబడదాం రండ్రా అని ఒకవేళ అడుగు ముందుకు వేశారనుకోండి, పక్కన ఎవడో ఒకడు అంటారు, ఎవరో తెలుసా, దాసు గారు కుమారుడు అని అంటారు. దాసు గారు కుమారుడా, ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. తండ్రులు ఎప్పుడైతే పిల్లల దగ్గర అప్పుడప్పుడు కనబడతా ఉంటారో, మీకు తెలియకుండానే మీ పిల్లలకు రక్షణ ఇస్తారు, మీకు తెలియకుండానే మీ పిల్లలకు భద్రతనిస్తారు. ఒకవేళ తండ్రి తల్లి పిల్లల జీవితాల్లో ఎక్కడా కనబడకపోతే ఆ పిల్లల జీవితాలు బయట లోకానికి చాలా చులకనైపోతాయి. ఆ పిల్లల జీవితాలను చాలా ఆడేసుకుంటారు బయట ఉన్నటువంటి వాళ్ళు. నా కూతురుతో ఎవరైనా మాట్లాడాలి అని అంటే ముందు నన్ను దాటాలి అనే భావన తండ్రిగా నువ్వు కల్పించకపోతే, నా కుమారుడు ఎవడైనా టచ్ చేయాలనంటే ముందుగా నన్ను టచ్ చేయాలనేటువంటి భావన ఒకవేళ తండ్రిగా, తల్లిగా నువ్వు చూపించకపోతే, నీ కుమారుడు, నీ కుమార్తె యొక్క జీవితం లోకంలో అస్తవ్యస్తమైపోయేటువంటి అవకాశం ఉంటుంది. మీ కుమారుడు, మీ కుమార్తె వాళ్ళు, మీరు కూడా సమాజానికి ఇవ్వాల్సినటువంటి భావన, సందేశం ఏంటంటే, ఇదిగో నా మీద, నా చుట్టూ నా తల్లిదండ్రుల క్షేత్రం ఉంది, నా తల్లిదండ్రుల కనుసన్నలు ఉన్నాయి, నా తల్లిదండ్రుల ఆ క్షేత్రంలోనే నేను ఉంటాననే భావన వాళ్ళు ఇవ్వాలా, మీరు కూడా ఇవ్వాలా. ప్రియమైనటువంటి వాళ్ళ కొన్ని సందర్భాల్లో ఒకవేళ ఈ సందర్భం కూడా ఒకటి జ్ఞాపకం చేయనియండి. పిల్లలు తప్పు చేస్తారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారా అని అంటే, వాళ్ళ నాన్న పిలవండి రా అని అంటారు. వాళ్ళ నాన్న పిలుచుకొచ్చిన తర్వాత ఒక్కొక్కసారి తండ్రి ఏం చేస్తాడు అని అంటే, అవునాయా ఏంటి ఇప్పుడు చేశాడు ఏంటి అని పిల్లవాళ్ళలాగానే వీళ్ళు కూడా తప్పు చేసేటువంటి తల్లిదండ్రులు ఉంటారు. దయచేసి అలా చేయొద్దు. కొంతమంది తల్లిదండ్రులు ఎలా ఉంటారో తెలుసా? ఏం చేశాడు వీడు, తప్పు చేశాడా, వీడిని ఉంచండి, మీతోనే ఉంచండి, గొల్లపడతానండి వీడు తప్పు వీడికి తెలిసి రావాలని అంటారు. అలాంటి తల్లిదండ్రులు కూడా కావాలా? ప్రియమైనటువంటి వారలారా, పిల్లలు తప్పు చేస్తే వెనకేసుకొచ్చినటువంటి తల్లిదండ్రులుగా ఉండమాకండి. పిల్లలు విజయాలు సాధిస్తూ ఉంటే, పిల్లలు మంచి పనులు చేస్తూ ఉంటే వాళ్ళని ప్రోత్సహించేటువంటి తల్లిదండ్రులుగా ఉండండి. అక్కడ ఉంటాడు అన్నప్పుడు దాని అర్థం, ప్రియమైనటువంటి వారలారా, యేసుక్రీస్తు బాప్తిసం తీసుకుంటా ఉన్నప్పుడు ఆ ఘనమైన సందర్భంలో పరలోకపు తండ్రి పిలిచినా పిలవకపోయినా ఆ సందర్భంలో తండ్రిగా అక్కడ ఉన్నాడు, ఉండి మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లలతో తల్లిదండ్రులు ఉంటే అది ఎంతో బలాన్ని కలుగజేసేది, ఎంతో మానసికంగా ధైర్యాన్ని ఇచ్చేది. అది ఎలాంటి పరిస్థితి అయినా నా తండ్రి ఉన్నాడు, అది ఎలాంటి పరిస్థితి అయినా నా తల్లి ఉంది అనేటువంటి భావన మన పిల్లల్లో మనం కలుగు చేయాలా. ఒకవేళ అలా కలుగు చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఇదిగో నాకు ఏం జరిగినా నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నాకు ఏం జరిగినా నా గర్ల్ ఫ్రెండ్ ఉంది అని చెప్పేసి వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకున్నందువల్ల ఉపయోగం లేదు అనేటువంటి విషయాన్ని తల్లిదండ్రులకు చాలా చక్కగా చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. కాబట్టి తల్లిదండ్రులుగా మీ బాధ్యత, మన బాధ్యత పిల్లలతో ఎప్పుడూ ఉండడం. ఏం జరుగుతుంది అని అంటే వాళ్ళకి మానసిక ధైర్యం వస్తుంది, వాళ్ళు తప్పు చేయకుండా కాపాడబడతారు, వాళ్ళ ప్రపంచం ఏంటో నీకు అర్థమవుతుంది, వాళ్ళు నీకు అర్థమవుతారు. నువ్వు ఎప్పుడుతో పిల్లలతో ఎక్కువసేపు ఉంటావో, నువ్వెప్పుడు పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటావో, యూ విల్ అండర్స్టాండ్ వాట్ దే ఆర్, యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఆర్ దేర్ ఫీలింగ్స్. వాళ్ళ మానసిక భావనలు ఏంటో నీకు అర్థమవుతాయి. ఒకవేళ నువ్వు ఎప్పుడు వాళ్ళతో ఉన్నావు అని అంటే వాళ్ళు తప్పు చేయడానికి భయపడతారు. కిన్లే వాటర్ బాటిల్ యాడ్ మీకు చాలామందికి గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ నాకు ఒక యాడ్ గుర్తొస్తూ ఉంది. కిన్లే వాటర్ బాటిల్ యాడ్ ఏంటో తెలుసా? ఆ పాప వాళ్ళ నాన్నతో అబద్ధమాడి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఎక్కడికో దూరం వెళ్ళిపోద్ది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత రాత్రికాల సమయంలో కిన్లే వాటర్ తాగుతూ ఉంటుంది. అప్పుడు ఒక విషయం జ్ఞాపకం వస్తుంది, మా నాన్నతో నేను అబద్ధం ఆడాను అని. నాన్నకు ఫోన్ చేసి, నాన్న నేను అబద్ధం ఆడాను,
నేను నీతో నిజం చెప్పలేదు, నేను నా ఫ్రెండ్స్తో కలిసి వేరే దగ్గరకు వచ్చా అని చెప్తూ ఉంటుంది. ఎప్పుడైతే నాన్న నాతోనే ఉన్నాడు అనేటువంటి భావన కలుగుద్దో పిల్లలు తప్పు చేయడానికి భయపడిపోతారు. ప్రియమైనటువంటి వారలారా, నేనేం చేస్తూ ఉన్నానో మా నాన్నకేం తెలియదు, నేనేం చేస్తూ ఉన్నానో మా అమ్మకేం తెలియదు అనేటువంటి గ్యాప్ నువ్వు క్రియేట్ చేసావనుకోండి, అక్కడ పిల్లలు వాళ్ళ జీవితాలను వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ మార్గాలు వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి మా నాన్న మా అమ్మ ఎప్పుడు మాతోనే ఉన్నారు అనేటువంటి భావన తల్లిదండ్రులుగా మీరు పిల్లలకి కలుగజేయాల్సినటువంటి వారు. రెండవది, అందరికీ చెప్తాడు. ఏమని చెప్తా ఉన్నాడు చూడండి, ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. అందరికీ ఒక మాట చెప్తా ఉన్నాడు ఇక్కడ. ఏంటంటే, ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను అని ఒక శబ్దం ఆకాశము నుండి వచ్చెను అనేటువంటి మాట చెప్తా ఉన్నాడు. ఈయనే నా ప్రియకుమారుడు అనేటువంటి మాట గమనించండి. దేవుని కుమారుడు అనేటువంటి మాటని కేవలం ముగ్గురు మాత్రమే ఆ తర్వాత బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నప్పుడు ప్రస్తావించినట్లుగా మనం చూస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 49వ వచనంలో నతనయేలు బోధకుడా నీవు దేవుని కుమారుడువు అని చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో సీమోను పేతురు కూడా నీవు సజీవుడగు దేవుని కుమారుడువు అని అంటాడు. ఆ తర్వాత సిలువ దగ్గర ఆ శతాధిపతి ఈయన దేవుని కుమారుడు అని అంటాడు. గమనించండి, బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు గురించి ఈయన దేవుని కుమారుడు, ఈయన దేవుని కుమారుడు, ఈయన దేవుని కుమారుడు అని యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని, యేసుక్రీస్తు యొక్క నిజమైన విలువను, యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని మాట్లాడినటువంటి వారు ముగ్గురే ముగ్గురు. కానీ వీళ్ళందరూ మాట్లాడటానికంటే ముందుగానే కుమారుడైనటువంటి యేసుక్రీస్తు గురించి ఆ మాట మాట్లాడింది ఎవరయ్యానంటే తండ్రి అయినటువంటి దేవుడు. ఒక తండ్రిగా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటో తెలుసా? లోకంలో ఉన్నటువంటి వారు నీ కుమారుల్లో నీ కుమార్తెలో విలువను గుర్తించడానికంటే ముందే, లోకంలో ఉన్నటువంటి వారు నీ కుమారుణ్ణి నీ కుమార్తెను గొప్పగా మాట్లాడటానికంటే ముందే, లోకంలో ఉన్నటువంటి వారు నీ కుమారుణ్ణి నీ కుమార్తెను గౌరవించడానికంటే ముందే నీ కుమారుల్లో ఉన్నటువంటి విలువను, నీ కుమార్తెలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని నీవు గుర్తించాల తండ్రిగా, నీవు గుర్తించాల తల్లిగా. ఇక్కడ నతనయేలు పేతురు శతాధిపతి మాట్లాడటానికంటే ముందుగా నీవు నా కుమారుడువు, నీవు దేవుని కుమారుడు అని యేసుక్రీస్తు గురించి మాట్లాడింది ఎవరు అని అంటే తండ్రి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన తండ్రులారా, ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ నీ కుమారుడు యొక్క నీ కుమార్తె యొక్క స్కూల్ వారో కాలేజీ వారో కంపెనీ వారో వారికి అవార్డులు రివార్డులు ఇచ్చేదానికంటే ముందే నీ కుమారుడు యొక్క సామర్థ్యం ఏంటో గుర్తించాల్సిన బాధ్యత నీదే. నీ కుమారుడిలో ఉన్నటువంటి విలువను చెప్పాల్సినటువంటి బాధ్యత నీదే. నీ కుమారుడు యొక్క ఏం చేయగలడు అనేటువంటి శక్తిని ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత నీదే. ఇది ఒక దైవికమైనటువంటి తండ్రిగా ఆ కుమారుడికి మనం ఇచ్చేటువంటి ఆశీర్వాదం. అంత మాత్రమే కాదు, ఒక దైవికమైన తండ్రిగా మనం ఎగ్జాంపులరీగా ఈ లోకానికి చూపించేటువంటి విధానం. ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే అందరికి ఒక విషయం చెప్తా ఉన్నాడు. ఆ విషయాన్ని లోకం గమనించడానికంటే ముందే, ఆ విషయాన్ని ఆయన అద్భుత రీతిగా పిలిచిన వాడు చెప్పడానికంటే ముందే, ఆ విషయాన్ని తనతో పాటు 3 సంవత్సరాలు నడిచిన వాడు చెప్పడానికంటే ముందే, ఆ విషయాన్ని తాను స్వయంగా అక్కడ ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన విషయాలను చూసిన వాడు చెప్పడానికంటే ముందే ఈ పరలోకపు తండ్రి ఈ కుమారుడు గురించి ఏం చెప్తా ఉన్నాడు అంటే ఈయన నా కుమారుడు, ఈయన దేవుని కుమారుడు అనేటువంటి విషయాన్ని చెబుతా ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దైవికమైనటువంటి తండ్రులుగా వారితో ఎల్లప్పుడూ ఉండడం నీవిచ్చేటువంటి చూపించేటువంటి ఒక గొప్ప జీవితం. అలాగనే వారిలో సామర్థ్యాలు గుర్తించడం, వారి విలువలను గుర్తించడం, వారిని ప్రోత్సహించడం, వారిని బలపరచడం, వారిని ముందుకు నడిపించడం, వారిని వెన్ను తట్టడం తండ్రిగా నీ కుమారుడికి నీ కుమార్తెకి నీవిచ్చేటువంటి గొప్ప పరిచర్య. చాలాసార్లు తల్లిదండ్రులు పిల్లల్ని ఒక చాలా అలవాటైనటువంటి మాటతో తిడతా ఉంటారు. ఏంటో తెలుసా? పోర పనికిమాలినోడా అని అంటారు. వాడు పనికిమాలినోడైతే ఆ తర్వాత నేను మాట్లాడను. దేవుని చిత్తంలో, దేవుని సంకల్పంలో, ఆయన సారూప్యంలో, ఆయన స్వభావంలో, ఆయన యొక్క అపాయింటెడ్ టైంలో దేవుడు నీకు ఇస్తే వాడెట్ట పనికిమాలినోడు అవుతాడు? తను ఎట్లా పనికిమాలింది అవుతుంది అంటే నీకు నచ్చినట్టు ఉండలేదు కాబట్టి, నీకు సంతోషం కలిగించేటువంటి విషయాలు చేయలేదు కాబట్టి వాడు పనికిమాలినవాడు అవుతాడా? కాదు. ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా, నువ్వు అలాగూ మాట్లాడటానికి కాదు. వాళ్ళని నువ్వు వెన్ను తట్టి వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని గుర్తించి
వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని గుర్తించి ఈ పోటీ ప్రపంచంలో మనం అందరం కూడా డాక్టర్లు, ఇంజనీర్లు అవ్వాలని తలస్తూ ఉంటాం. కానీ నిజంగా వాళ్ళ సామర్థ్యాన్ని గుర్తించి, ఒరే నువ్వు డాక్టర్వి, నువ్వు ఇంజనీర్వి కాలేవు, కానీ దీంట్లో నువ్వు భలే రాణిస్తావురా, వీడియో ఎడిటింగ్ చేస్తే నువ్వు భలే రాణిస్తావురా, అలే నీలో యాక్టింగ్ కనపడుతుంది భలే రాణిస్తావురా, నీలో మ్యూజిక్ కనపడతా ఉంది భలే రాణిస్తావురా, అరే నువ్వు భలే ఫోటోలు తీస్తా ఉన్నావు భలే రాణిస్తావురా అని వాళ్ళని ఎప్పుడైనా లోకానికంటే ముందుగా మీరు గుర్తించారా? లోకం పొగట్టానికంటే ముందుగా మీరు పొగిడారా? లోకం వారిని గౌరవంగా చూడటానికంటే ముందు మీరు గౌరవంగా చూసారా మీ పిల్లల్ని? ప్రియమైనటువంటి వాళ్ళ కొన్నిసార్లు కొంతమంది తల్లిదండ్రులు అమితమైనటువంటి ప్రేమతో వాడిలో లేని సామర్థ్యాన్ని కూడా చెప్తూ ఉంటారు. దాని గురించి కూడా చెప్పనండి, అది కూడా తప్పు. వాడికి అసలు ఏం చేత కాదు, తనకేం చేత కాదు, మావాడండి వాడు చాలా గ్రేట్ అండి అని అంటారు. కొన్నిసార్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఏం జరుగుతుందో తెలుసా? వాళ్ళ నాన్న అక్కడ కూర్చొని ఉంటాడు, వీడు మంచిగా ప్యాంట్ షర్ట్ వేసుకొని పెళ్లి పనులన్నీ వీడు చేస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్న గౌరవంగా చెప్పుకుంటూ ఉంటాడు తెలుసా, మావాడండి ఇంటర్మీడియటే కానీ మొత్తం చూసుకుంటాడండి. బొగ్గైపోతారు. అట్లా నేర్పించమాకండి. వాళ్ళకి ఇంటర్మీడియట్లో ఏమి నేర్పించాలో అవి నేర్పించండి. పెళ్లి పనులు చూసుకునేటువంటి వయసు ఒకటి వస్తుంది, అప్పుడు పెళ్లి పనులు చేయించండి. మీరు చేయాల్సినటువంటి విషయాలు పక్కన పెట్టి ఇతడే ముందుగా వెళ్ళి హలో అంకుల్, హలో ఆంటీ, రండి కూర్చోండి అంటే అవతల వాడు ఏమనుకుంటాడు తెలుసా? ఎవడరా వీడు బచ్చాగాడు వచ్చాడు, ఇలా నాన్నలేడా, ఇలా అమ్మలేదా, ఇదేనా మర్యాద అనుకుంటారు. మీరేమనుకుంటారు తెలుసా? నా కొడుకు చూసారా, మేము పట్టించుకోపోయినా వెళ్ళి పలకరిస్తూ ఉన్నాడు, తెచ్చి కూర్చోబెడతా ఉన్నాడు. కాదు. ప్రియమైనటువంటి వారలారా, అందరికంటే ముందుగా, లోకానికంటే ముందుగా, తోటివారి కంటే ముందుగా నీ పిల్లల్లో ఉన్నటువంటి సామర్థ్యాన్ని, నీ పిల్లల్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని, విలువని నీవు గుర్తించి అది చెప్పేటువంటి వాడిగా ఉండాలా. మొట్టమొదటిది అక్కడ ఉండేటువంటి తండ్రి. రెండవది అందరికీ పిల్లల సామర్థ్యాన్ని చెప్పేటువంటి తండ్రి, గుర్తించేటువంటి తండ్రి. మూడవది మనం గమనించినట్లయితే ఆయత్తపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏంటి ఆయత్తపరచడం? రాయబడుతున్నటువంటి మాట, ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. దేనికి ఆయత్తపరిచాడు? గమనించండి, ఇది 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. 4వ అధ్యాయంలోకి వెళ్తే ఏముందో తెలుసా? అపవాది యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి నీవు దేవుని కుమారుడివైతే అని సవాలు చేయడం మనం చూస్తూ ఉన్నాం, శోధించడం మనం చూస్తూ ఉన్నాం. అపవాది 4వ అధ్యాయంలో వచ్చాడు. దానికంటే ముందే 3వ అధ్యాయంలో ఈ తండ్రి ఏం చేస్తూ ఉన్నాడు అయ్యానంటే, ఈ కుమారుడికి, ఒరే అబ్బాయి, ఇదిగో నువ్వు రేపొద్దున బయటికి వెళ్తా ఉన్నావు కదా, బహిరంగ పరిచర్యకి వెళ్తా ఉన్నావు కదా, అదిగో అక్కడ ఒక శోధన నీకు ఎదురు కావచ్చు. ఆ శోధన ఎలా ఉంటుంది అయ్యానంటే, ఇదిగో నువ్వు దేవుని కుమారుడు అయితే అని చెప్పి నిన్ను శోధించవచ్చు అని చెప్పి, నువ్వు దేవుని కుమారుడివే, ఎవడు ఏ ప్రశ్న వేసినా, ఎవడు ఎలాగూ శోధించినా, ఎవడు ఎలాగ వ్యతిరేకంగా మాట్లాడినా ఇది డ్యామ్ షోర్ అని చెప్పి తండ్రి ఏం చేశాడు ఆయనంటే, ఈయనే నా ప్రియ కుమారుడు అని చెప్పి పంపించేశాడు. ఆ తరువాత అపవాది వచ్చి నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టిగా చేయి అని అంటా ఉంటే, ప్రభు చాలా చక్కగా ఏ మాత్రం కంగారు పడకుండా, తొందరపడకుండా దేవుని యొక్క మాటలు చెప్పి శోధనను జయించినటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. తండ్రి కుమారుడు అనేటువంటి భావన ఇక్కడ చూడటానికి ప్రయత్నం చేస్తే, ఈ తండ్రి ఏం చేస్తూ ఉన్నాడు ఆయనంటే, రేపొద్దున కుమారుడికి ఏ వయసులో లేకపోతే ఏ సందర్భంలో ఏ శోధన రాబోతా ఉందో ఆ శోధన ఎలా ఎదుర్కోవాలో దానికి కావలసినటువంటి బలమేంటో ముందుగానే ఆయత్తపరిచి పంపిన తండ్రిలాగా కనబడతా ఉన్నాడు. పిల్లలతో మీరు మాట్లాడుతూ ఉన్నారా? వారి వయసుకు తగినటువంటి మాటలు వారికి చెబుతూ ఉన్నారా? వారిని కూర్చోబెట్టి, ఒరే ఇదిగో ఈ వయసులో నువ్వు కాలేజీకి వెళ్తా ఉన్నావు కదా, ఇదిగో నువ్వు ఎత్తుగా ఉన్నావు లేకపోతే తెల్లగా ఉన్నావు, ఇదిగో అమ్మాయిలు చాలా జాగ్రత్తగా నీ దగ్గరకు వస్తూ ఉంటారు, జాగ్రత్త రాని మాకు అని చెప్తా ఉన్నావా? లేకపోతే అమ్మాయిలకి, అమ్మా ఇదిగో చాలా జాగ్రత్తగా ఉండమ్మా, ఇదిగో నీ వస్త్రధారణ ఇలా ఉండాలా, నీ వస్త్రధారణ ఇలా ఉంటే ఇదిగో పిల్లలు నీ దగ్గరకు వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్తా ఉన్నావా? ఇలాంటి శోధన వచ్చే అవకాశం ఉంది, అమ్మో చాలా జాగ్రత్త. నీ తోటి పిల్లలే కాదు, ఈ రోజుల్లో లెక్చరర్లు కూడా అమ్మాయిల్ని పట్టించుకుంటున్నారంట, లైన్లు వేస్తున్నారంట. లెక్చరర్లతో కూడా నువ్వు చాలా క్లోజ్గా ఉండమాకు తల్లి, దూరం మెయింటైన్ చేయి అని చెప్పి పంపిస్తా ఉన్నావా? అమ్మో చాలా పెద్ద వయసులో ఉన్నాడు, తాతలాగా ఉన్నాడు, తాతయ్య అని పిలుస్తూ ఉన్నావు అనుకుంటా ఉన్నావేమో, వాడి జీవితం వాడి హృదయం కూడా చండాలం, చాలా జాగ్రత్త తల్లి అని చెప్తా ఉన్నావా? పిల్లలకి ముందుగానే వారు ఏ శోధనలో పడబోతా ఉన్నారో ఆ శోధనలు నేను ముందుగానే చెప్పి ఆయత్తపరిచి ఆ శోధనను జయించేటువంటి వారిలాగా పంపేటువంటి తండ్రివేనా, తల్లివేనా? చాలా సందర్భాల్లో ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ స్పృహ లేకుండానే మన జీవితాలు మనం జీవిస్తూ ఉంటాం, వాళ్ళ జీవితాలు వాళ్ళు జీవిస్తూ ఉంటారు.
ఆ తర్వాత ఎప్పుడో తల మీద బండబడుద్ది, అప్పుడు రక్తం కారుతా ఉంటే ఎవడు కట్టుకడతాడా అని పరిగెడతా ఉంటాం. ఎవడు కట్టుకట్టడు, నీ తల పగిలిపోద్ది, బొప్పి కట్టుద్ది, ఆ తర్వాత మైండ్ చెడిపోద్ది, ఆ తర్వాత ఇంకేదైనా జరుగుద్ది, ఏమైనా జరగవచ్చు ప్రియమైనటువంటి వారలారా. కాబట్టి తండ్రిగా నువ్వేం చేయాలి అని అంటే, నీ కుమారుణ్ణి నీ కుమార్తెను కూర్చోబెట్టి రాబోయే రోజుల్లో వయసును బట్టి ఏ శోధన రాబోతా ఉందో, ఏ ఆపద వచ్చే అవకాశం ఉందో, ఏ అననుకూల పరిస్థితి వచ్చే అవకాశం ఉందో నువ్వు చెప్పాలా. నీ కుమారుడికి ఉద్యోగం వచ్చింది, 30,000 సంపాదిస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే ఎప్పుడైతే 30,000 చేతిలో పడ్డాయో వాడి వస్త్రధారణ మారింది, వాడి గాగుల్స్ మారాయి, వాడి బండి మారింది, వాడి కారు వచ్చింది. చిన్నగా తండ్రి ఏం చేయాలో తెలుసా? మా వాడు కారు కొనుక్కున్నాడు పాస్టర్ గారు, కొంచెం ప్రార్థన చేద్దురు కానీ వస్తారా అని అనొద్దు. ఏం చేయాలో తెలుసా? వాడిని కూర్చోబెట్టి, అరే నీకు 30,000 వస్తున్నాయి కదా, ఈఎంఐ ఎంత పెట్టావు? నాన్న ఈఎంఐ 25,000 పెట్టాను నాన్న. మరి 25,000 పెడితే 5,000తో ఎట్లా పోతారా? నేర్పిస్తా ఉన్నావా? కారు కొనుక్కున్నాడని ఆనందిస్తూ ఉన్నావా? పైసల్ని ఎలా మెయింటైన్ చేయాలో ఒక తండ్రిగా నేర్పిస్తూ ఉన్నావా? కుటుంబాన్ని ఎలా మెయింటైన్ చేయాలో ఒక తల్లిగా నేర్పిస్తూ ఉన్నావా? పిల్లల్ని ఎలా పోషించాలో ఒక తండ్రిగా ఒక తల్లిగా నీ పిల్లలకు నేర్పిస్తూ ఉన్నావా? లేకపోతే నీకెందుకురా, నువ్వు కానీ ఒక చెయ్యి నేను వేస్తాలే, ఒక కాలు నేను వేస్తాలే అని చెప్పేసి వాళ్ళకు ఆర్థికపరమైనటువంటి క్రమం లేకుండా చేస్తూ ఉన్నావా? వాట్ కైండ్ ఆఫ్ పేరెంట్ యు ఆర్? తల్లిదండ్రులుగా పిల్లలు ఏ విషయాలను, ఏ సవాళ్లను ఎదుర్కోబోతా ఉన్నారో ముందుగానే చెప్పి ఆయత్తపరిచేటువంటి తల్లిదండ్రులుగా ఉండాలి. ఆ తర్వాత 4వది, పిల్లల మీద అచంచలమైనటువంటి నమ్మకం కలిగి ఉన్నాడు ఈ తండ్రి. ఈ పరలోకపు తండ్రి ఏం చేస్తా ఉన్నాడు అంటే, ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఏం చేశాడని ఆనందిస్తూ ఉన్నాడైనా? అద్భుతం చేశాడా? ఆశ్చర్యం చేశాడా? అప్పటికి కానా వివాహం జరగలేదు, అప్పటికి పక్షవాయు గలవాడు బాగుపడలేదు, అప్పటికి దెయ్యాలు వెళ్ళగొట్టబడలేదు, అప్పటికి సిలువ కార్యం జరగలేదు. ఎందును బట్టి ఆనందిస్తూ ఉన్నాడైనా? ఎందును బట్టేనంటే, ఆ కుమారుడు చూపించినటువంటి మొట్టమొదటి విధేయత కార్యం ఏదైతే ఉందో దాన్ని బట్టి తండ్రికి అర్థమైపోయింది, నా కుమారుడు వెళ్ళినటువంటి పని సంపూర్ణం చేసుకొని వస్తాడు. నా కుమారుడు బలవంతుడే, నా కుమారుడు దేవుడే, దేవుని కుమారుడే. కానీ వాణ్ణి అందరూ చుట్టుముట్టి వేలాడదీసినా కానీ తల దించుకొని నేను చెప్పిన దాన్ని సంపూర్ణం చేసుకొని వస్తాడు అనేటువంటి నమ్మకం ఈ తండ్రికి ఉంది. కారణం ఏంటో తెలుసా? ఈ తండ్రి చెప్పాడు, వాస్తవంగా యేసుక్రీస్తుకి బాప్తిసం తీసుకునే అవసరం లేదు, ఆయనలో పాపం లేదు, ఆయన పాపం చేయలేదు. కానీ తండ్రి నీతి యావత్తు జరగడానికి ఇలాగూ జరగని అని బాప్తిస్మపు వరుసలో ఉన్నాడు. అది చాలు ఈ తండ్రికి. ఇదిగో అవమాన పట్టడానికి ఇష్టపడ్డాడు, పాపుల లైన్లో నించోడానికి ఇష్టపడ్డాడు, పాపుల వలె బాప్తిసం తీసుకోవడానికి ఇష్టపడ్డాడు, పాపి అయి సిలువలో మరణం పొందడానికి ఇష్టపడతా ఉన్నాడు. అచంచలమైన నమ్మకం ఉంది ఈ తండ్రికి, నా కుమారుడు సాధిస్తాడు, నా కుమారుడు ఎప్పటికైనా నిలుస్తాడు అని. తల్లిదండ్రులుగా మన పిల్లల్లో ఇలాంటి ఒక బలాన్ని నింపాలా. ఎప్పటికప్పుడు వాళ్ళతో చెబుతూ ఉండాలి, కూర్చోబెట్టి, నీ మీద నాకు నమ్మకం ఉందరా, అరే నీ మీద నాకు నమ్మకం ఉందరా, అమ్మా నీ మీద నాకు నమ్మకం ఉందమ్మా, నువ్వు సాధిస్తావు, నువ్వు గెలుస్తావు, నువ్వు పొందుకుంటావు అని వాళ్ళని బలపరిచేటువంటి మాటలు, వాళ్ళని సాధించడానికి పురికొల్పేటువంటి మాటలు, మనం నమ్మకాన్ని కలిగించేటువంటి మాటలు. ముందు మనం నమ్మగలిగితేనే కదా వాళ్ళకి నమ్మకాన్ని కలిగించేది. మనం నమ్మకపోతే వాళ్ళు ఎట్లా మనకి నమ్మకాన్ని కలిగజేస్తారు? ప్రియమైనటువంటి వాళ్ళారా, కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళే చెప్తూ ఉంటారు పిల్లల గురించి, మావాడు వేస్ట్ అండి, మా అమ్మాయి వేస్ట్ అండి. వేస్ట్ కాదండి, వాళ్ళు ఏదో ఒక దాంట్లో రాణించేటువంటి వారుగా ఉంటారు, దాన్ని గుర్తించండి. వాళ్ళు ఏదో ఒక దాంట్లో సాధించేటువంటి వారుగా ఉంటారు, దాన్ని గుర్తించండి. వాళ్ళలో నమ్మకాన్ని కలుగజేయండి, వాళ్ళని నమ్మండి, వాళ్ళలో నమ్మకాన్ని కలుగజేయండి. అలాగున దేవుడు మిమ్మల్ని, మీ పిల్లల్ని దీవిస్తాడు. దైవికమైన నాన్న పిల్లలకి దేవుడిచ్చినటువంటి గొప్ప వరం. దైవికమైనటువంటి నాన్న పిల్లలకి దేవుడిచ్చినటువంటి గొప్ప వరం. వాళ్ళతో ఆ దైవికమైన నాన్న ప్రతి సందర్భంలో ఉంటాడు, మానసిక ధైర్యాన్ని కలిగిస్తాడు, వాళ్ళని అర్థం చేసుకుంటాడు, వాళ్ళ ప్రతి పరిస్థితిలో వాళ్ళని అభినందించేటువంటి వాడుగా ఉంటాడు. లోకం గుర్తించడానికంటే ముందుగా పిల్లల జీవితాల్లో సామర్థ్యాన్ని గుర్తిస్తాడు, ఆ సామర్థ్యాన్ని అందరికీ చెబుతాడు. అంత మాత్రమే కాదు, ఆయత్తపరుస్తాడు, రాబోయే రోజుల్లో సవాళ్ళను ఎదుర్కోవడానికి ఆయత్తపరుస్తాడు. అంత మాత్రమే కాదు, వాళ్ళని నమ్మి వాళ్ళలో నమ్మకాన్ని నింపి వాళ్ళలో ఆనందించేటువంటి తండ్రిగా, సాధించేటువంటి పిల్లలుగా వాళ్ళని తయారు చేయడంలో దైవికమైనటువంటి నాన్నగా మిగిలిపోతాడు. మళ్ళొకసారి ఈ మాటను చెప్పనీయండి, దైవికమైన నాన్న పిల్లలకు దేవుడిచ్చినటువంటి వరం. ఆ వరంగా నువ్వు ఉండాలనుకుంటా ఉన్నావా? ఇలాగున పరలోకపు తండ్రి ఏ విషయాలనైతే నేర్పించాడో ఆ విషయాల్లో మనం ఉండవలసినటువంటి వారం. ప్రార్థన చేసుకుందాం, వాక్యపు వెలుగులో మనల్ని మనం చూసుకుందాం. తండ్రులుగా
తల్లిదండ్రులుగా ఇద్దరంగా ఆలోచన చేద్దాం. మన పిల్లల విషయంలో, పిల్లల పెంపకం విషయంలో, పిల్లల్ని పట్టించుకునే విషయంలో, పిల్లల్ని ముందుకు నడిపించేటువంటి విషయంలో ఒక తండ్రిగా, ఒక తల్లిగా ఈ పరలోకపు తండ్రి మనకిస్తున్నటువంటి సోపానం. ఆయన అక్కడ ఉన్నాడు. ఎవరైనా పిలిచారా? పిలవలేదు. ఎవరైనా ప్రార్థించారా? ప్రార్థించలేదు. ఎవరైనా బతిమిలాడారా? బతిమిలాడలేదు. పిల్లలు బతిమిలాడితేనో, పిల్లలు అడిగితేనో తండ్రిగా నువ్వు అక్కడ ఉండటం కాదు. తండ్రిగా వాళ్ళ ప్రతి సందర్భంలో, ప్రతి ప్రాముఖ్యమైన సందర్భంలో పిల్లలతో నువ్వు ఉండాలా. అది వాళ్ళకి ధైర్యం, అది వాళ్ళకి బలం. లోకం వాళ్ళని చూసినప్పుడు ఒరే పలానా తండ్రికి సంబంధించిన వాడు అని తెలుసుకున్నప్పుడు అది నీ పిల్లలకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చేటువంటి విషయం. పిల్లల గురించి నీకు అర్థమవుతుంది, వాళ్ళ మానసిక స్థితి నీకు అర్థమవుతుంది. రెండవది, ఇదిగో ఆయన లోకం వారిలో సామర్థ్యాన్ని గుర్తించడానికంటే ముందే ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పాడు. నతనీయులు చెప్పడానికంటే ముందే, పేతురు చెప్పడానికంటే ముందే, శతాధిపతి చెప్పడానికంటే ముందే తండ్రి చెప్పాడు ఈయన నా ప్రియ కుమారుడని. నీ పిల్లల గురించి వాళ్ళ స్కూల్ వాళ్ళో, వాళ్ళ టీచర్లో, వాళ్ళ లెక్చరర్లో, వాళ్ళ స్నేహితులు చెప్పడానికంటే ముందు నీ పిల్లల సామర్థ్యం ఏంటో నీకు తెలుసా? నీ పిల్లలు ఏం చేయగలరో నీకు తెలుసా? నీ పిల్లలతో కూర్చొని మాట్లాడే సందర్భాలు, సమయాలు వాళ్ళతో ఉన్నాయా నీకు? వాళ్ళు ఇది సాధించగలరు అనేటువంటి నమ్మకం నీలో ఉందా? మూడవది, ఆయత్తపరుస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయంలో అపవాది వచ్చి శోధిస్తూ ఉన్నాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే దేవుడు ముందుగానే చెప్పాడు, నువ్వు దేవుని కుమారుడివే, నో డౌట్ ఎట్ ఆల్, నో డౌట్ ఎట్ ఆల్. ఎప్పుడైతే ఆ నమ్మకం కుమారుడికి ఉన్నదో అపవాది వచ్చినప్పుడు చాలా సులభంగా శోధన జయించగలిగాడు. నీ కుమారుడు, నీ కుమార్తె వాళ్ళ ఎదుర్కొనే సవాళ్ళను ముందుగానే చెప్పగలుగుతా ఉన్నావా? సవాళ్ళను ఎదుర్కొనే రీతిగా ఆయత్తపరచగలుగుతా ఉన్నావా? అలాంటి తండ్రివేనా? లేకపోతే నీ పనుల్లో పడిపోయి పిల్లల్ని పట్టించుకోకుండా వాళ్ళు శోధనలో పడిపోయి, ఇరుకులో పడిపోయి, ఇబ్బందుల్లో పడిపోయి, సంబంధాల్లో పడిపోయి, రిలేషన్షిప్స్లో పడిపోయి జీవితం అల్లకల్లోలమైపోతూ ఉంటే తలబట్టుకునే తండ్రిలాగా ఉన్నావా? లేకపోతే ముందుగానే హెచ్చరించి ఆ శోధన నుండి, ఆ సవాల్ నుండి తప్పించే తండ్రిలాగా ఉన్నావు? ఏ తండ్రివి నువ్వు? దైవికమైన తండ్రి ముందుగానే పిల్లల్ని ఆయత్తపరుస్తాడు. 4వది, అచంచలమైన నమ్మకం పిల్లల్లో కలిగి ఉన్నాడు. వీళ్ళు దేవుని చేత ఇవ్వబడినటువంటి వారు, దేవుని కనుసన్నల్లో ఉన్నటువంటి వారు, దేవుని చేత నడిపించబడుతున్నటువంటి వారు. దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో నా కుమారుణ్ణి, నా కుమార్తెని ఇచ్చాడు కాబట్టి దేవుణ్ణి బట్టి నేను వాళ్ళని నమ్మాలా, దేవుణ్ణి బట్టి వాళ్ళ సామర్థ్యాన్ని చూడాలా, దేవుణ్ణి బట్టి నేను వాళ్ళని సాధించే వైపుగా నడిపించాలని నీ కుమార్తెను, నీ కుమారుని వైపు నువ్వు నమ్మకంగా చూడగలుగుతా ఉన్నావా? లేకపోతే వాళ్ళని హేళనగా మాట్లాడుతూ ఉన్నావా? వాళ్ళని చులకనగా మాట్లాడుతూ ఉన్నావా? తీసివేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నావా? ప్రియ తండ్రి, ప్రియ తల్లి, నీ మాటలే వాళ్ళని బలుపరుస్తాయి, నీ మాటలే వాళ్ళని కృంగదీస్తాయి, నీ మాటలే వాళ్ళని బలుపరుస్తాయి, నీ మాటలే వాళ్ళని కృంగదీస్తాయి. దైవికమైన నాన్న దేవుడిచ్చినటువంటి గొప్ప వరం. దైవికమైన నాన్న పిల్లలకి దేవుడిచ్చినటువంటి గొప్ప వరం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. పరలోకపు తండ్రిగా కుమారుడైన క్రీస్తు విషయంలో మీరు చూపినా, మీరు చేసినా, మీరు మాట్లాడిన మాటల్లో నుండి కొన్ని భావనలు మేము ఆలోచించడానికి ప్రయత్నం చేశాం. అవును మా ప్రభువా, తల్లిదండ్రులుగా, దైవికమైనటువంటి తల్లిదండ్రులుగా మా పిల్లల విషయంలో మేము ఉండవలసినటువంటి తీరు, దైవికమైనటువంటి నాన్నలుగా మా పిల్లలకు మీరు దేవుడిచ్చినటువంటి వరంగా వారితో మేము ఉండి, వారి సామర్థ్యాలను గుర్తించి, వారి సవాళ్ళను ముందుగానే తెలిపి, వారిని నమ్మి విజయ పదంలో నడిపించేటువంటి తల్లిదండ్రులుగా మేము ఉండుటకు మాకు సహాయాన్ని దయచేయమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్.